ప్రియులారా ఒకసారి నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ వ్యూని చూడండి. ఈ వాతావరణాన్ని చూడండి. దేవుడు ఎంత చక్కగా, ఎంత గొప్పగా, అద్భుత రీతిగా సృష్టించాడో. కేవలం తన ఒక్క మాట చేత, తన వాక్కు చేత కలిగజేసినటువంటి సృష్టిని చూడండి. ఇదే కాదు ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో దేవుడు సృష్టించినటువంటి గొప్ప గొప్ప సృష్టిని మనం చూడగలం. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 20 వచనంలో ఒక చక్కటి మాటను తెలియజేస్తాడు. సృష్టింపబడినటువంటి ప్రతి వస్తువును ఆలోచించుట ద్వారా తేటపరచబడుతుంది అన్నటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేస్తారు. కనుక ఈ లోకంలో చాలా మంది హేతువాదులు, నాస్తికులు అనబడినటువంటి వారు దేవుడే లేడనేటువంటి వాదనను వినిపిస్తుంటారు. కానీ ఇలాంటి సృష్టిని చూస్తున్నప్పుడు ప్రియులారా దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. ఎందుకనంటే ఒక వస్తువు ఉందనంటే దానికి ఒక క్రియేటర్, దానికి ఒక సృష్టికర్త ఉంటాడు. గనుక ఈ సృష్టిని చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.